ఏపీ శాసన మండలిలో గందరగోళం ఏర్పడింది. డిఎస్సిపై వైసీపీ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో డిఎస్సిపై చర్చ చేపట్టాలని వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ చేయించాలని వైసీపీ డిమాండ్ చేసింది. వైసీపీ ఆందోళనపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో డిఎస్సి నియామకాలు చేపట్టలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. సమాధానం అవునండి. బి ప్రశ్నకు వివరాలు అనుబంధంలో పొందుపరచడమైనది. సి ప్రశ్నకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు సమర్పించిన నివేదికల ప్రకారం 13/8/26 నాటికి ఆంధ్రప్రదేశ్లో 90,013 గృహ వినియోగ పైపుడ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లు అందించడం జరిగింది. మిగిలిన కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. మంత్రి గారు ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు చైర్మన్ గారు చైర్మన్ గారు దయచేసి సభ్యుల్ని ఆ విధంగా సభ గౌరవాన్ని కించపరిచే విధంగా అటువంటి ప్రవర్తన ఏమాత్రం కూడా సజావు కాదు మన సభకి. ఇది పెద్దల సభ. మీరు దయచేసి మీ అడ్జర్న్మెంట్ మోషన్ ఏదైతే ఇచ్చారో చైర్మన్ గారికి ఇవ్వండి. చైర్మన్ గారు రూలింగ్ ఇచ్చారు దానికి. సార్, హౌస్ లో ఈ విధంగా ప్రవర్తించడం ఏమాత్రం సబబు కాదు. మీరు దాన్ని ఖండించాలి సార్. అది కరెక్ట్ కాదు సార్ ఆ పద్ధతి. క్వశ్చన్ అవర్ జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించమైంది. క్వశ్చన్ అవర్ మొదలైంది. మీ క్వశ్చన్లు కూడా ఉన్నాయి. మంత్రులు సిద్ధంగా సమాధానం చెప్పడానికి ఉన్నారు. దయచేసి కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోవాలి. మనం జరిగిన డిఎస్సీ ఎక్కడ భారతదేశంలో లేని విధంగా, రాష్ట్రంలో లేని విధంగా జరిగిన అవతల మీద అందరూ చర్చిస్తున్నాం. ప్రజలందరూ చూస్తున్నారు. అందరూ 3 లక్షల మంది అభ్యర్థులకి ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా అమ్ముకున్నారో, ఏ రకంగా వాటి వచ్చి మార్కెట్ లో సేల్ చేస్తారు. దాని మీద విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొద్దల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి పెద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసన మండలిలో మాట్లాడుతున్నారు. అధ్యక్ష, సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ బుక్లెట్ పంపిస్తాం. వాళ్ళందరికీ చదువుకోమనండి. ఎక్కడైనా సరే చిన్న పొరపాటు జరిగింది అధ్యక్ష, చిన్న తప్పు జరిగితే సిగ్గుండాలి. డిఎస్సి పెట్టలేదు. డిఎస్సి పెడితే 300 కేసులు అధ్యక్ష, 300 కేసులు కోర్టులో వేశారు. కోర్టు కూడా చేమాట్లు పెట్టి మీకు సిగ్గు లేదని కోర్టులు కూడా తిట్టినా సరే మళ్ళీ శాసన మండలిలోకి వచ్చి ఇది మాట్లాడడానికి నైతిక హక్కు ఎక్కడుంది అధ్యక్ష? అంతకుముందు శాసనమండలి సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్సీలు ర్యాలీగా వచ్చారు. డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ చేయించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్సీల నిరసన ర్యాలీ చేపట్టారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది.